ఒకసారి క్యూట్ బేబీ డ్యాన్స్ వీడియో చూడండి. అది ఎలా నేను తయారు చేశానో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య ఇలాంటి క్యూట్ ఏఐ బేబీ డ్యాన్స్ వీడియోస్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ బాగా ట్రెండింగ్లో అయితే ఉంటున్నాయి, మనం చూస్తున్నాం కదా. సో దీన్ని అసలు ఎలా మనం తయారు చేయాలి, ఇది అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఫ్రీగా మనం క్రియేట్ చేయొచ్చా, ఎంత టైం పడుతుంది, అసలు ఎట్లా మనం వీడియోస్ కానీ లేకపోతే ఇమేజెస్ నుంచి చేయొచ్చా, లేకపోతే మన ఓన్ బేబీస్ది ఫొటోస్ యూస్ చేయొచ్చా అన్నది అయితే నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఐ బేబీ వీడియోస్ అంటే మనం ఒక బేబీ ఫోటో ఇచ్చి మన ఒక మూమెంట్స్ సాంగ్కి తగ్గట్టుగా అంతా అదే క్రియేట్ చేసుకుంటుంది. సో దీనికి కావాల్సినవి ఏంటంటే ఏఐ బేబీ అంటే ఇమేజ్ బేబీదైనా ఇవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇమేజ్ అదే ఏఐ బేబీ అది కూడా ఇవ్వచ్చు, లేదా మన ఓన్ బేబీది అనమాట, మన ఓన్ బేబీ పిక్స్ కూడా పెట్టి అయితే ఇది జనరేట్ చేయొచ్చు. సో ముందు వీడియోలో నేను యాక్చువల్గా కార్టూన్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలని చెప్పినప్పుడు కొంతమంది కమెంట్స్లో బేబీ ఫొటోస్ ఇస్తే తీసుకోవట్లేదు అక్క అని అడిగారు. సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ యాప్లో మనం బేబీ ఫొటోస్ ఇచ్చినా సరే బేబీస్ది మనం అయితే ఆ మూమెంట్స్, క్యూట్ మూమెంట్స్, డ్యాన్స్ వీడియోస్ అయితే మనం చేయొచ్చు. సో అదే ఎలా చేయాలి అన్నది నేనైతే చూపిస్తాను. సో ఇదైతే మొబైల్లోనే మనం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ యాప్ యూస్ చేసి. అండ్ ఆల్సో ఇది ఫ్రీయా కాదా అన్నది కూడా అయితే నేను ఎండ్లో చెప్తాను, ఒకసారి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇకనైతే మనం స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్, దిస్ ఇస్ దివ్య, వెల్కమ్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ ఇవి జనరేట్ చేయడానికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం ఆల్రెడీ తెలుసు, చాట్‌జీపీటీ నుంచి. ప్రాంప్ట్ దేనికి అంటే ఇమేజ్ కోసం. మనం మన ఓన్ బేబీస్ది వాడకపోతే మాత్రం ఈ ప్రాసెస్. ఇన్ కేస్ మన ఓన్ బేబీస్ది వాడుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఆ యాప్ అయితే ఓపెన్ చేసి చేసుకోవచ్చు, అది మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రమ్ ద బిగినింగ్ బేబీ కూడా ఏ బేబీదే కావాలి అనుకుంటే ఫస్ట్ మనకి ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ అంటే చాట్‌జీపీటీలో వచ్చేస్తుంది. నేను ప్రాంప్ట్ కావాలని డిస్క్రిప్షన్లో కూడా నేను కాపీ చేసున్నాను, అది తీసుకొని మీకు కావాలంటే ప్రాంప్ట్ ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. అయితే ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి జెమినీ ఏఐలో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకైతే ఏ బేబీ అయితే క్యూట్ బేబీ వచ్చేస్తుంది, ఇదర్ బాయ్ గర్ల్ అది మన ఇష్టం. డిస్క్రిప్షన్లో మనం ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆ బేబీ ఫోటో యూజ్ చేసి ఎలా చేయాలన్నది ఇప్పుడైతే మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ మనం ప్రాంప్ట్ కోసం చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను ఇన్ కేస్ మీకు కావాలంటే. లేదు మీకు ఇలా వద్దు వేరే ప్రాంప్ట్స్ కావాలన్నా సరే మీరైతే చాట్‌జీపీటీ నుంచి అయితే జనరేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్స్ అన్ని. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 5 ఇచ్చింది నాకు ప్రాంప్ట్స్ అన్ని. బేబీ విత్ పప్పీ అని, డిస్నీ టైప్ స్టైల్ బేబీ అని. సో అందులో డిస్నీ స్టైల్ ఒకటి అయితే తీసుకున్నాను. సో ఈ ప్రాంప్ట్ నేను వెళ్ళి జెమినీ ఏఐ నుంచి అయితే ఇమేజ్ జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఆ ప్రాంప్ట్ వచ్చి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకుంటే నాకు చూడండి ఎలాంటి ఇమేజ్ అయితే క్రియేట్ అయిందో. అండ్ ఆల్సో మీకు 9:16 16:9 కావాలంటే అది మీ ఇష్టం. అలా ఇచ్చుకుంటే ప్రాంప్ట్లోనే మనకు ఆ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ 16:9లో వచ్చింది, నేను అలాగే వదిలేసాను. నేనైతే ఎలాగైతే ఇవ్వలేదు మెజర్మెంట్స్. సో ఇదైతే నేను గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకుంటున్నాను ఈ ఇమేజ్ని. నేను చూసారు కదా. సో ఇప్పుడు నా గ్యాలరీలోకి అయితే ఆ ఇమేజ్ అయితే వచ్చేసింది. జెమినీ ఏఐ నుంచి 2 వచ్చినాయి, నేను 2 తీసుకున్నాను. సో ఇదైతే నాకు నచ్చింది, సో అది యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి ప్లే స్టోర్కి వెళ్ళి మనకు కావాల్సిన యాప్ ఏంటంటే పిక్స్వర్స్ ఏఐ. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు ఒకసారి అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇన్స్టాల్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఫ్రీ అని అయితే చెప్పను, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగండి ఇది ఎలా వర్క్ అవుతుందని. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే మనకి లాగిన్ విత్ గూగుల్, మన జీమెయిల్ ఏదైనా ఒక దాంతో అయితే ఫస్ట్ లాగిన్ అవ్వాలి ఇందులోకి. సో నేను ఒక జీమెయిల్తో సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అవ్వడానికి ఇదేంటంటే కొంచెం స్లోగా అయితే అవుతుందండి యాప్, అంత ఫాస్ట్గా అయితే నాకు అనిపించలేదు. ఇక్కడైతే మన నిక్ నేమ్ అంటే మన నేమ్ ఏదైనా ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకటి స్పేస్ ఇచ్చాను కాబట్టి అక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది, స్పేస్ కూడా ఇవ్వద్దు, అది కూడా చెప్తాను మీకు ఇన్ కేస్ కావాలంటే. సో ఇలాగైతే మనకు కనిపిస్తుంది స్క్రీన్ అంతా మనం ఓపెన్ చేయగానే లాగిన్ అవ్వగానే. సో ఎలా తీసుకోండి నోటిఫికేషన్స్ అదంతా వచ్చింది. ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ పాయింట్స్ 60 పాయింట్స్ వచ్చే లాగిన్ అయినందుకు. ఈ జీమెయిల్తో మనం ఒకవేళ
అయితే 30 పాయింట్స్ ఎక్స్ట్రా. సో ఆ పాయింట్స్ యూస్ చేసుకునే మనమైతే నాకు ఇక్కడ టోటల్గా 100 పాయింట్స్ అయితే ఉన్నాయి. అది యూజ్ చేసుకుని నేను సో ఫస్ట్ ఇక్కడ మనం మోషన్ కంట్రోల్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే అక్కడ మనం ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఇమేజ్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా జెమినీ ఏఐ నుంచి, అదైతే మనం ఇవ్వాలి. అదిగోండి నేను ఆ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఆల్సో కిందన మనం ఒక దానికి ప్రాంప్ట్ వీడియో ఇవ్వాలి. ఆ వీడియో ఎలా అంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఏదో ఒకటి క్యూట్గా ఉన్నది ఆ టైప్లో కావాలని. సో దానికి నేనైతే ఇది డౌన్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి, సమ్ అదర్ వీడియో. సో నాకు ఈ స్టైల్ ఈ డ్యాన్స్ కావాలి ఈ ఇమేజ్తో అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తున్నాను దానికి. సో రిఫరెన్స్ వీడియో అయితే మనకు కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి, అది లేకపోతే మనకు అవ్వదు. ఇదనే కాదు, ఇన్స్టాగ్రామ్లో చాలా క్యూట్ ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయి. అది కూడా తీసుకొని మన ఓన్ బేబీ అయినా పర్లేదు, ఇలాగ ఏఐ బేబీ అయినా పర్లేదు. నేను మన ఓన్ బేబీతో కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే ఆ వీడియో నేను సేవ్ చేస్తున్నాను. చూసారా, మైండ్లోకి వెళ్తే సేవ్ వీడియో వస్తుంది. ఇక్కడ మీకైతే వీడియో చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే వీడియో. ఈ వీడియోని మన గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే అక్కడ పోస్ట్ సేవ్ యాజ్ ఉంది కదా, MP4 మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. అక్కడ డౌన్లోడ్ సింబల్ చూసారు కదా, అదైతే మనకి ఇప్పుడు మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ చేసినా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ నేను పోస్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు నా గ్యాలరీలోకి వెళ్ళి నేనైతే ఆ వీడియో మీకు చూపిస్తాను. చూడండి, నా గ్యాలరీలోకి అయితే వీడియో. సో చూసారు కదా, నా గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. సో దాన్ని మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఓన్ బేబీతో పిక్ నేను చూపిస్తాను. అక్కడ యాడ్ సబ్జెక్ట్ దగ్గర ఏఐ బేబీకి బదులు మన గ్యాలరీలో ఉన్న మన బేబీ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను నా పాప ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, చాలా క్యూట్గా వచ్చింది. సో సేమ్ మోషన్ వీడియో, అది నేను ఆల్రెడీ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్నా కదా ముందు ప్రీవియస్ వీడియో ప్రాంప్ట్ కింద. సో అదైతే ఇక్కడ నేను ఇస్తున్నాను ఆ వీడియోను. సో నాకు అట్లా కావాలి, ఆ బేబీలా నా బేబీ డ్యాన్స్ చేస్తుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ముందు కూడా ఏ బేబీకి కూడా ఇదే ఇచ్చాను. సో ఇక్కడ కూడా అదే ఇస్తున్నాను. సో ఇక్కడైతే నా వీడియో రెడీ అవుతుంది. రెడీ అయ్యాక చూడండి మీకు చూపిస్తాను ఎలా, మనకి ప్రివ్యూ అనమాట. సో ఇట్లా నా బేబీ డ్యాన్స్ చేసినట్టయితే మనకు వస్తుంది. సేమ్ ముందు కూడా ఏఐ బేబీ వచ్చింది, ఇన్స్టెడ్ ఆఫ్ ఏఐ బేబీ ఇక్కడ నా బేబీని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ డౌన్లోడ్ ఉంది ఇక్కడ మైన్ ఉంది చూసారా, లాస్ట్ ఆప్షన్ మైన్. అక్కడికి వెళ్తే మనకు కనిపిస్తుంది ఎంత పర్సెంటేజ్ డౌన్లోడ్ అయింది అని. ఎందుకంటే చూసారా, 19%, 20% ఇక్కడైతే డౌన్లోడ్ అవుతుంది వీడియో. ఇది కొంత టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు నాది డౌన్లోడ్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి, ఇదే నా బేబీ వీడియో చూసారా, జనరేట్ అయిపోయింది. ఇది కూడా మనం సేవ్ చేసుకోవచ్చు గ్యాలరీలోకి. ఇప్పుడైతే ఎలా జనరేట్ చేయాలో చూసాం కదా. ఫర్ సపోజ్ మన ఓన్ బేబీది కానీ అప్లోడ్ చేయాలనుకుంటే నేను బెస్ట్ రిజల్ట్స్ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్, క్లియర్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి మన బేబీది. అండ్ ఆల్సో నెక్స్ట్, ఫ్రంట్ వ్యూ, బేబీది ఫ్రంట్ వ్యూ ఉన్నట్టయితే బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ అనమాట, అంటే బ్లర్గా ఉన్న ఫొటోస్ అయితే అవాయిడ్ చేయాలి. కంప్లీట్ హై క్వాలిటీ మంచి క్లియర్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో ఫైనల్గా స్మైల్, నవ్వుతూ ఉన్న మన బేబీ పిక్ అప్లోడ్ చేసామంటే వీడియో చాలా క్యూట్గా ఉంటుంది. సో ఈ టిప్స్ అయితే మన బెస్ట్ వీడియో జనరేట్ అవ్వడానికి అయితే ఉపయోగపడతాయి. మన ఓన్ బేబీ ఫోటో యూస్ చేస్తే ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో మీకు నేను చెప్తాను అన్నాను కదా, ఇది కంప్లీట్గా ఫ్రీ యాపా కాదా అన్నది. ఇది యాక్చువల్లీ ఫ్రీ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, క్రెడిట్స్ ఉంటాయి పైన పాయింట్స్, 100 పాయింట్స్, 60, 90, 30. ఆ పాయింట్స్ ఎలా వస్తాయంటే లాగిన్ అయినందుకు 30 పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మన అకౌంట్ క్రియేట్ చేసినందుకు మేబీ 10 పాయింట్స్ అనుకుంటా వస్తాయి. ఆటోమేటిక్గా 60 పాయింట్స్ ముందే ఉంటాయి. సో మనకి ఇక్కడ టోటల్గా 100 పాయింట్స్ అయితే మనకు వస్తాయి. ఆల్రెడీ 60 ఉంటాయి, 30 అండ్ ఆల్సో 10, మనకైతే కంప్లీట్గా 100 పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో అక్కడ యాడ్స్ ఉంటాయి కిందని చూస్తే, యాడ్ చూసిన ప్రతిసారి 30 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మనకి వీడియో చేయాలి అనుకున్నప్పుడు మనకి కొన్నిసార్లు 60 పాయింట్స్, కొన్నిసార్లు 90 పాయింట్స్ అలా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్స్ కావాలంటే యాడ్స్ చూసుకోవాలి. లేదా నెక్స్ట్ క్లెయిమ్ చేయాలనుకోండి, వేరే ఈమెయిల్ ఉంటుంది కదా, ఇది లాగౌట్ అయిపోయి వేరే ఈమెయిల్తో సైన్ అయితే ఎక్స్ట్రా 30 పాయింట్స్ వస్తాయి. సో కంప్లీట్గా
100 పాయింట్స్ అలా మనకి ఎన్ని పాయింట్స్ చెప్తాను కదా, యాడ్స్ చూసుకోవాలి. సో ఫ్రీ అంటే ఇట్లానే మనం యూజ్ అవుతుంది అంతే. ప్రో తీసుకోకుండా కొంచెం టైం తీసుకోవాలి, పర్ డే కింద అయిపోతాయి అని అయితే కాదు. ఇది పాయింట్స్ బేస్ అయి ఉంటుంది. సో పాయింట్స్ ఉంటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. పాయింట్స్ ఎలా కావాలి, యాడ్స్ చూడాలి, వేరే ఈమెయిల్తో లాగిన్ అయితే ఎక్స్ట్రా 40 పాయింట్స్ అట్లా వస్తాయి మనకి. సో ఈ విధంగా మనకైతే పాయింట్స్ అందులో జనరేట్ చేసుకోవచ్చు. సో వీడియో క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎలా వైరల్ అవ్వాలో కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. వైరల్ అవ్వడానికి యూజ్ అవుతాయి ఇవి అయితే. ఫస్ట్, ట్రెండింగ్ ఉన్న మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. అంటే డ్యాన్స్ చేస్తుంది కదా, మ్యూజిక్ అనేది ట్రెండ్లో ఉండాలన్నమాట. ట్రెండింగ్లో ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో షార్ట్ డ్యూరేషన్, లాంగ్ వద్దు, షార్ట్. ఎందుకంటే స్వైప్ చేస్తున్నప్పుడు షార్ట్స్ ఏవైనా తక్కువ డ్యూరేషన్ ఉంటే ఆ సెకండ్స్లో చూసి నెక్స్ట్ స్వైప్ అయిపోతారు. అదే ఎక్కువ ఉంటే బోర్ అనిపిస్తుంది. జనరల్గా క్యాజువల్గా చూసిన వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. వాళ్ళకి షార్ట్ డ్యూరేషన్లో ఉంటే ఈజీగా మనకైతే వ్యూస్ వస్తాయి, కంప్లీట్గా చూస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థంబ్నైల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. థంబ్నైల్ బట్టే కదా మనం వీడియో క్లిక్ చేస్తాము. సో థంబ్నైల్ అయితే క్యూట్గా ఉండే ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఆ షార్ట్కి. నెక్స్ట్ వచ్చి అందరికీ తెలిసిందే హ్యాష్ ట్యాగ్స్. ఆ వీడియోకి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్, ఈ వీడియో దేనికి సంబంధించింది అని తెలుస్తుంది కదా. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే యూస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. సో ఇలాంటివి ఏమైనా ఏ వీడియోస్ కావాలన్నా సరే నాకు కమెంట్ చేయండి, నేను వాటి మీద ఈ వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.